ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు కీలక వ్యాఖ్యలు చేశారు. కవ్వాల్ టైగర్ జోన్లోని అటవీశాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు దమ్ముంటే తమపై విమర్శలు చేయడం మానేసి అటవీశాఖ అధికారుల తీరుకు నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. కొద్ది రోజులుగా ఇక్కడ అటవీశాఖ అధికారులు ఇసుక వ్యాపారులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక తీయడాన్ని అధికారులు అడ్డుకుంటున్నారు. దీంతో పలు గ్రామాల ప్రజలు ఇసుక కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. చేతకాగా కాదు, చేత అవుతుంది కాబట్టి ఇంతైనా బండ్లు నడుస్తున్నాయి, ఇంతైనా పనులు నడుస్తున్నాయి. లేకపోతే ఇది కూడా కాకపోతుండే. కాబట్టి ఎవరైతే అట్లా మాట్లాడతాడో ఈరోజు నా మీద దానికంటే అటవీ శాఖ మీద ఈరోజు మీరు యుద్ధం చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు బీఆర్ఎస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా లేకపోతే మాతోటి కాదు అనుకుంటే చీర కట్టుకొని గాజులు వేసుకొని మా అక్కలు, నేను వాళ్ళని గౌరవిస్తా, ట్రాన్స్జెండర్ని గౌరవిస్తా. సరే, వాళ్ళ బతుకు తెరువు కోసం ఎక్కడైనా అడుక్కుంటారు కావచ్చు, అది వేరే విషయం. కానీ వాళ్ళైనా నయం, వాళ్ళకంటే హీనంగా మీరు ఈరోజు కనీసం మాట్లాడకుండా ఏం చేయకుండా, ఒకడేమో బ్రోకర్ గాడు ఎక్కడో ఉంటాడు తిరుక్కుంటా, ఒకడే ఆంబోతులాగా ఎక్కడో తిరుక్కుంటాడు. కనీసం మీ ప్రాంత సరే, మీరు ప్రతిపక్షం మాట్లాడాలి కదా. ఎవరి గురించి మాట్లాడితే ఎమ్మెల్యే గురించి మాట్లాడతారు, మాట్లాడితే సీఎం గురించి మాట్లాడతారు. మరి అటవీ శాఖ గురించి ఎవరు మాట్లాడాలి? ఎవరైనా అటవీ శాఖ వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెడితే మీరు కూడా చూస్తూకుండే పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ మీద తిరుగుబాటు చేయాల్సిందే.